వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గడప గడపకి మన కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గతంలో మద్యం కారణంగా కుటుంబాలు రోడ్డున పడితే సీఎం జగన్ మద్యం దశల వారీగా నియంత్రించడంతో ఆ కుటుంబాలలో సంతోషం నింపుతున్నారని అన్నారు. ఎన్నో వేల కుటుంబాలు మద్యానికి చాలామంది మద్యానికి బానిసలై కుటుంబాలు అందరూ గారు నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతి కుటుంబం గారు సంతోషంగా ఉండే విధంగా మద్యాన్ని తగ్గిస్తానని చెప్పని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే, ఎందుకంటే చంద్రబాబు గారికి అలవాటు. గతంలో రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పని పెడితే మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ గారు బెల్ట్ షాపుల దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి ప్రజానికాన్ని మద్యం మత్తులో తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ప్రజానికం ఒక జీవితాలతో ఆడుకునే విధంగా న్యాయమైన మద్యం అందిస్తాం. లేకపోతే అసలు గంజాయి అనేది చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది. గంజాయి మొక్కలు మొలిసిందన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. అలాంటి నాయకుడు కనుక వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికం గారు మోసపోయే పరిస్థితి ఉంటుంది. మద్యం అని, గంజాయి అని చెప్పని, కాల్మనీలు అని చెప్పని, సెక్స్ ర్యాకెట్లు అని చెప్పని ఇలాంటి నీచమైన పనులకి తెలుగుదేశం పార్టీ తెరదీస్తంగా సందర్భంగా చెప్తూ సెలవు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్పై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా సిద్ధార్థ్ తీవ్ర విమర్శలు చేశారు. బోండా ఉమాపై విమర్శలు చేయడం కాదని వెల్లంపల్లి ఏమి అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. అతను ఇందాకే చెప్పాయండి, ఇది మీరు ఒకసారి బాద్షా సినిమాలో బ్రహ్మానందం పరిస్థితి ఏంటంటే సొంత లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఇప్పుడు అతను. మొత్తం కూడా ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీడియా ముందుకు వచ్చి ఏదో విధంగా ప్రజలు నా వైపు మళ్లించుకోవాలని చెప్పి ఆయన గురించి 4 మాటలు మాట్లాడితే ఇలా మీడియా వాళ్ళు 4 మాటలు పేపర్లో టీవీలు వేస్తారని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప కానీ అతను ఏంటంటే అభివృద్ధి గురించి మాట్లాడమండి. అతను చేసిన పనులేంటి వెస్ట్ నియోజకవర్గంలో అవి చెప్పండి. అంతేగాని ఉమా గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసి ఏంటి. ఆనాడు వెల్లంపల్లి శ్రీను గురించి మనం మాట్లాడుకుంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమ్మవారి వెండి సినిమాల దొంగ ఎవరండి? ఈనాడు తెలుగుదేశం హయాంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వాలి. కానీ ఇప్పుడు అతను ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ల్యాండ్లు స్వాహ, అదేవిధంగా వెండి సింహాలు స్వాహ, ఇలా చూసినట్టయితే ప్రతి చోట్ల కూడా భూదందాలు విపరీతంగా. అంతేకాదు మన పశ్చిమ నియోజకవర్గంలో కరోనా లాంటి కష్ట సమయాల్లో 9 కోట్ల రూపాయలు వ్యాపారస్తుల దగ్గర కలెక్ట్ చేసి చక్కగా వాళ్ళ అమ్మాయిలు పెళ్ళిళ్ళు కానీ బాగా మాల్దీవ్స్ ట్రిప్పులు కానీ ఇవన్నీ వెళ్ళి ఎవరు ఎంజాయ్ చేసింది? వెల్లంపల్లి సీను కదా అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. మాట్లాడాలనుకుంటే మేము 100 మాట్లాడతాం, నువ్వు ఏదైనా ఉంటే అభివృద్ధి పరంగా మాట్లాడు, మేము దాని పరంగా మాట్లాడతాం. అంతేగాని ఉమాగారి కాదు సూర్యుని చూపిస్తా చంద్రుని చూపిస్తా నువ్వేనా ఉమాగారి ఇంట్లో పనోడు నీకు అవన్నీ చూసి ఆయన అవన్నీ చూసారు లేదని చెప్పడానికి. అందుకని చెప్పి నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేయగలవు అది మాట్లాడు, అంతే తప్ప కానీ ఈ పిచ్చి పిచ్చి విమర్శలు చేసామంటే ప్రజలందరూ కూడా నేను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. నందిగామ పట్టణంలోని మెయిన్ బజార్ 5వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ ముండితోక జగన్మోహన్ రావు ప్రతి గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆఫీస్కి కూడా వస్తా ఉన్నాడు. కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య మాట్లాడుతూ చంద్రబాబు సన్నిహితుడు బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రెడ్డి గారు కనుక ఓడిపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు. మరలా తిరిగి కోలుకుంటానికి చాలా సంవత్సరాల టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రిఫార్మ్స్ అన్ని కూడా కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తేరాలి అని చెప్పినటువంటి స్వయంకృత మేధావి జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు ఏం చెప్తున్నాడండి?
సంక్షేమంతో అభివృద్ధి జరగదంట. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అది చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు అని చెప్తున్నాడు. మానవ వనరుల అభివృద్ధి లేకోకుండా ఏ అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మానవ వనరుల అభివృద్ధి అంటే సంక్షేమమే. విద్యను మించినటువంటి సంపద ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఏమన్నా ఉన్నదా? అటువంటి సంపదను సృష్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొహనా మేధావులు, స్వయంకృత ప్రకటిత మేధావులు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, చల్సాని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, ఎంతమంది ఎన్ని కుయుత్తులు పడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు గమనించాడు, గుర్తించాడు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారనేది ఈ సందర్భంగా చెబుతూ, మరొకసారి ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నాయన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం పట్టుకొట్టబాకండి. మొక్కజొన్న పంట చేతికి రానివ్వండి, దాళవా పంట చేతికి రానివ్వండి, జొన్న పంట చేతికి రానివ్వండి, ఆ పంట వచ్చే వరకు కూడా మోటార్ల జోలికి వెళ్ళకండి. మరి ఎన్నికల అధికారులు ఫిర్యాదులు చేయబాకండి. దాన్ని నిలుపుదల చేసే కార్యక్రమాలను చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తూ గాలి జనార్దన్ రెడ్డిని మైనింగ్ మాఫియాను బీజేపీ ఒప్పుకుంటుందని సిపిఎం కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. మరి బీజేపీ నీతివంతమైన రాజకీయాలు ఇవాళ స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఏమో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందనే పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఇవాళ అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. తిహార్ జైలుకు పంపుతామని కూడా ప్రకటిస్తూ ఉన్నారు. మరి అదే సందర్భంలో ఇక్కడ సంవత్సరాల తరబడి జైలు పాలై సిబిఐ కేసులో ఉన్నటువంటి మైనింగ్ మాఫియా గాలి జనార్దన్ రెడ్డిని ఆయనేమో ఇక్కడ మళ్ళీ బీజేపీలో కలుపుకున్నారు. అంటే మీకు అనుకూలంగా ఉంటే ఆయన పవిత్రుడు, మీ జెండా కప్పుకుంటే చాలు ఆయన పునీతుడైపోతా అన్నాడు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవినీతి పరులు, లంచగొండులు, వాళ్ళని జైలుకు పంపాలి, కేసులు పెట్టాలి, అన్ని రకాలుగా వారిని హింసించాలని చెప్తారు. మరి ఇవాళ ఢిల్లీలో 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాదాపు సంవత్సర కాలంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తిహార్ జైల్లో పెట్టారు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉందని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మాజీ కేంద్ర మంత్రి, ఆమె హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతవరకు దానిపైన విచారణ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పునీతుడు. గాలి జనార్దన్ రెడ్డి 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి గనులన్నీ కూడా మేసి జైలుకి వెళ్ళి వచ్చినోడు ఇప్పుడు మీ పార్టీలో చేరితే పునీతుడు. సిగ్గులేని రాజకీయాలు వాళ్ళు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశ ప్రధానిగా ఉన్నట్టు నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇద్దరు కూడా కక్ష సాధింపు రాజకీయాలతో ప్రత్యర్థులందరినీ కూడా ఇవాళ ఇబ్బందుల్లో పెట్టాలని, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారో వారికి అన్ని రకాల అసౌకర్యం కల్పించడానికే ఇవాళ ఈ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. పక్కాగా గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్న ఈ పార్టీకి నైతిక విలువల గురించి, అవినీతి గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. ఎందుకంటే పక్కా అవినీతిపరుడు గాలి జనార్దన్ రెడ్డి, పక్కా అవినీతిపరుడు ఇక్కడ జగన్ రెడ్డి, వీళ్ళతో మీరు మంచిగా ఉంటా ఉన్నారు. మరోవైపు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించాలి. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడానికి ఎన్నికల కమిషన్ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థ కూడా వీటన్నిటినీ గమనించి ప్రజలకు న్యాయం పట్ల విశ్వాసం కలిగించాలని చెప్పి కూడా కోరుతాం. తాడిగడప కొత్త ఆటోనగర్లో ఆయిల్ ట్యాంకర్ గోడౌన్ భారీ అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తూ ఆటోనగర్ సైరన్ పెట్టుకోమన్నా అయ్యా, ముందు ఫోన్లో విజువల్స్ చేసి అవి ఫార్వర్డ్ చేసుకో ఆఫీస్. మడ్డాయిల్ స్టోరేజ్, వేస్టేజ్ ఆయిల్ స్టోరేజ్ ఇందాకే 1 గంట. ఎందుకు జరిగిందంటే
ఎక్కడో ఫైర్ లీక్ అని అంతే. లేదు బోర్డు ఏం లేవు, అన్నీ తగలబడిపోతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.